గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శర్మ. అండ్ ఇవాళ మనం తిరుపతిలో ఉన్నాం. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే యాక్చువల్లీ ఓన్లీ 2 days ట్రిప్ కోసం వచ్చాము, ఒక వీకెండ్ ట్రిప్ కోసం అనమాట. ఎందుకంటే అత్తయ్యకి కొత్త కార్ చూపించాలని వచ్చామన్నమాట. సో ఇప్పుడు అదే కొత్త కార్లో మేము ఒక గుడికి వెళ్ళబోతున్నాం, శశాంక్ ఫేవరెట్ గుడి. శశాంక్ స్నానం చేసి కూర్చున్నాడు. ఇప్పుడు శశాంక్ని చూపిస్తా, మీకు తెలియకుండా చూపిస్తా. హాయ్. సో ఇప్పుడు మేము తొందరగా వెళ్ళిపోయి వచ్చేటప్పుడు మేము ఒక మంచి రెస్టారెంట్లో ఫుడ్ తినాలనుకుంటున్నాం అనమాట. అది ఏంటి అంటే సుబ్బయ్య గారి హోటల్ అంట. నేను కూడా ఇప్పటివరకు తినలేదు, అది ఎలా ఉంటుంది తెలీదు. మొత్తం ట్రెడిషనల్గా ఉంటుందంట. అరిటాకులో భోజనం పెడతారంట, తెలియదు మరి. మట్టి కుండలో పెరుగు, అరిటాకులో భోజనం. సో అది కూడా మీకు ఎలా డిఫరెంట్గా ఎలా ఉంటుందో చూపిస్తా. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. అక్కడ గుడిలో నేను ఏం చేయను, సో తర్వాత హోటల్లో షూట్ చేస్తా, ఓకేనా? టిల్ దెన్ బాయ్. హలో గైస్, మనం చూడండి ముళ్ళలో నడుస్తున్నాం. సో మేము ఏమంటారు వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాం, కానీ ఇప్పుడు కొంచెం ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడికి. కానీ శశాంక్ ఉంటే మాట్లాడియండి నన్ను. సో మేము ఏం చేస్తున్నామంటే అయిపోయింది ఇప్పుడు మాకు. యాక్చువల్లీ గుడి క్లోజ్ ఉందన్నమాట, నైవేద్యం పెడుతున్నారంట. సో అందుకని మేము నరసింహస్వామి గుడికి వెళ్దామని. ఇక్కడ చెప్పుంటే మొత్తం గోయింగ్ హియర్ ఫ్రమ్ ఎడారి. షో ఇక్కడ మమ దేహి కరావలంబం సంసార సాగర విశాల కరాల కామ నక్రగ్రహగ్రసన విగ్రహ నిగ్రహస్య నక్రగ్రహగ్రసన నిగ్రహ విగ్రహస్య మగ్నస్య రాగస. బాగుందా టేస్ట్? బాగుందా? ఇంకోటి తీసుకో. అది తీయట్లేదు నేను. బాగుందా చల్లగా? తినేసుకోదాం. నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకున్నా. నాకు తోడుగా వచ్చిందా వచ్చారు, మీరు ఎలా ఉంటేనే తినిపిస్తారా? వీడియో చూడండి, మ్యాచింగ్ శారీకి మ్యాచింగ్ దండ. నేను అక్కడ చదివినప్పుడు తీయాల్సింది. నేను అదే పిలుద్దామంటే మీరు అంటే లాక్ వేసుకున్నాడు ఆయన బయట నుంచి. చేసేసాడు అదే నేను వెళ్ళాలి పరాయన అంటే చెప్పాలి. అక్కడ ఎవరు లేరు, మొత్తం బయట లాక్. అక్కడ తిరుక్కొని రావాల్సిందే. ఎంత నిమిషంలో ఇట్లా వచ్చారంటే అక్కనే కదా గైస్. మేము సుబ్బయ్య హోటల్కి రీచ్ అవుతాము. 2nd floor అంట. ఎదురుగొద్దొత్తయా గైస్? ఫస్ట్ ఇలా విస్తరాకు వేస్తారు, తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ వాళ్ళు ఏం వేస్తారో అది చూపిస్తారు. స్వీట్ బూందీ నాకు వద్దు, కొంచెం. చెప్పేయండి స్వీట్. నాకొద్దు.
రవ్వ స్వీట్, రవ్వ కేసరి. నాకొద్దు, నాకొద్దు, వద్దు 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 వద్దు. ఓకే, ఇదేంటి? సొరకాయ. ఎంత తీసుకొచ్చాయి కానీ చూపించడానికి బెంగళూరు తిండి వేరు, మాకు తిరుపతి తిండి వేరు. ఎట్లా ఉన్నది? అదే తినాలి. సండే ఉంటాయి. పెసర్ పెసరపప్పు స్వీట్కి ఇది కాంబినేషన్ రైస్ ఇస్తారు. క్యాప్సికమ్ మిల్ క్యాప్ మొత్తం వస్తామండి. స్టార్ట్ చేయమన్నప్పుడు స్టార్ట్ చేయండి అన్ని ఐటమ్స్ వచ్చాయి ఓకేనా. క్యాప్సికమ్ మిల్ మ్యాక్ లాస్ట్ టైం వచ్చినప్పుడు క్యాప్సికమ్ ఉంది. గుత్తి వంకాయ, వావ్, బనానా, బనానా ఫ్రై. కన్నా మై ఫేవరెట్, మై ఫేవరెట్ డిష్. జాక్ ఫ్రూట్, ఓ టొమాటో రైస్. రెడ్కి లేదు ఎందుకు టమాటో రైస్? మేము ఇంట్లో చేసుకుంటాం, అయినా మాకు రెడ్ వస్తుంది. ఇంకేమైనా ఉన్నాయా? పాపడి మేము ఒక వీడియో తీస్తాం. కన్నా ఒక ఫోటో దిగాను, మంచిది. గైస్ ఇప్పుడు మనము 1 by 1 స్టార్ట్ చేసి చూద్దాం ఇలా ఉంది. సో ఫస్ట్ నాకు ఇష్టమైన పులిహోరని ఇక్కడ పప్పుతో తినాలంట. ఫస్ట్ నేను నార్మల్ పులిహోర పులిహోర పప్పుతో. బాగుందా? ఓహో, ప్రశాంత్ పాపడ సరే అంతేలే. మనం కొట్టుకున్నది నేను ఒక అరగంట తర్వాత వేస్తాను. లేకపోతే మెట్లే శశాంక్ ఫేవరెట్ పంచకాయ బిర్యానీ చేసి కన్నా తీసుకోగలను. ఏం తీసుకోమా? పంచకాయ, పంచకాయ తీసుకో, బాగుంటుంది. మళ్ళీ చప్పడి పప్పు, అంతే వైట్ రైస్ ని పొడులు ఇస్తారు. ఆశపడ్డవే కదా అంత తింటే. ఆల్రెడీ తినేసరికి కడుపు అయిపోతుంది. కానీ నేను హైదరాబాద్ లో నాకు నచ్చలేదు. హైదరాబాద్ కూడా ఉంది, సుబ్బయ్య గారు ఉంటుంది. నచ్చలేదు. బియ్యం అన్నం అయితే ఇప్పుడు మనం బుట్ట బిర్యానీ తెప్పించుకోవచ్చు. బుట్ట తెప్పించుకుంటే మనకు మొత్తం మందికి ఒక్కరు కూడా తీయగలేదు. ఎంతమా ఒకటి 250. కందిపొడి
ఇది కరివేపాకు. ఇప్పుడు మనం దీంట్లో నెయ్యి వేసుకొని తింటాం. చాలా డేస్ అయింది గైస్, ఫుల్ అయిపోయింది గైస్. మా అత్తయ్య చూడండి, మా అత్తయ్య ఒక్కటే కంప్లీట్గా తింది. శశాంక్ కూడా తిన్నాడు సరే. నాకు చూడండి, నేనేం తినలేదు. శశాంక్ చాలా డేస్ తర్వాత డైట్ బ్రేక్ చేసి తిన్నాడు. నేను మాత్రం తినలేదు గైస్, నేను నా కడుపులో పోవట్లేదు. అత్తయ్య ఇప్పుడు ఏం తింటున్నారు చెప్పండి? ఊరే ఎలా తినాలి? ఊరే తినట్లేదా? ఘీ విత్ బూరె. వద్దండి, వద్దు. పెడుతూనే ఉన్నారు, పెడుతూనే ఉన్నారు. ఎవరైనా వస్తే ఇక్కడికి తీసుకొస్తాను. వీళ్ళు బూరెల మీద బూరెలు ఒకటే తింటున్నారు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి అంట. అవి ఆయన నెయ్యి వేస్తాడు చూడండి. బాబా ఆయన భయపడు. అగ్గో తినేసినావు కానీ నా నోరు చూడను. గైస్ మా అత్తయ్య స్పెట్స్ ట్రై చేస్తున్నది. ఏది ఎలా ఉందో మీరే చెప్పండి. బాగుందా? సైట్ యాడ్ చేయాలి అయితే దానికి. అత్తే అవును తెలుసా? ఇక్కడ దాంట్లో అది వేసేసుకుంటే అయిపోతుంది కదా సైట్. అలాగే పట్టుకోండి. సార్ తిన్నది ఏంటంటే ఫ్రెండ్స్ సెట్ అయిన పట్టుకున్నాడు. హాయ్ అత్తయ్య, హాయ్ చెప్పండి. ఇలా పట్టుకోండి, పట్టుకొని నడుచుకోండి. ఓకేనా? గైస్ ఇప్పుడే మేము కళా గ్రాండ్లో వచ్చి టీ తాగామన్నమాట, కొంచెం రీఛార్జ్ అవ్వడానికి, లేకపోతే నిద్ర వస్తుంది. సో మనం ఎప్పుడో రీచ్ అవుతాం కన్నా 11:30 or 12 వరకు రీచ్ అవుతాం. నా ఫేస్ చాలా క్లియర్గా వస్తుంది. అదే నేను చాలా తెల్లగా చూడగలనా. శశాంక్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనమాట. Why? You are not getting a lot of D vitamin. That is what. D vitamin. Okay. I'll take D vitamin supplements. Then నాకు ఇప్పుడు ఈ కళా గ్రాండ్ చాలా నచ్చుతుంది. ఎందుకు అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ బయట సీటింగ్ ఉంటుంది, స్పేషియస్గా ఉంటుంది కాబట్టి
యాక్చువల్లీ ఐ లైక్ ఇట్. మనం మళ్ళీ ఇందులో మాట్లాడదాం. ఇప్పుడు డ్రైవింగ్లో మేము అంత ఫోన్ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాం కదా, అందుకని. యా బాయ్. చూస్తుండని మేము తిరుపతి టు బెంగళూరుకి వెళ్ళిపోతున్నాం.